శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. సింహరాశి వారికి జూన్ 2026 నెల అద్భుతమైన మలుపు ఇవ్వబోతుందండి. 12 సంవత్సరాలత ఈ యొక్క గురుగ్రహం కర్కాటకంలో ప్రవేశించడం వల్ల మీ మీద ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం 50% తగ్గుతోంది. ఆర్థికంగా 2 పెద్ద లాభాలు, కెరీర్లో టార్గెట్ అచీవ్మెంట్, కుటుంబంలో శుభ కార్యాలు, ప్రాపర్టీ లాభాలు, వ్యాపారంలో జూన్ 16 తర్వాత అద్భుతమైనటువంటి పునరుద్ధరణ అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి. సో చివరి వరకు చూడండి. ఎందుకంటే జూన్ 8 నుండి 15 మధ్య ఆరోగ్యంలో జాగ్రత్త, జూన్ 16 తర్వాత వ్యాపార పునరుజ్జీవనం గురించి ముఖ్యమైన పాయింట్లు ఇందులో ఉన్నాయి. జూన్ 2026లో సింహరాశి వారికి 5 ప్రధాన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. గోచారం అంటేనే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. జూన్ 2న గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత ఉచ్చస్థితి పొందబోతున్నారండి. జూన్ 8న శుక్రుడు కర్కాటకంలోకి, జూన్ 15న రవి మిథునంలోకి, జూన్ 21 నుండి కుజుడు వృషభంలోకి, జూన్ 22 నుండి బుధుడు కర్కాటకంలోకి ప్రవహించబోతున్నారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఈ యొక్క గురు గోచారం, గురు సంచారం. మీకు ఇంకా కావాలంటే సో గురు గోచార ఫలితాలు జూన్ 2 నుంచి 31 అక్టోబర్ వరకు ఒక సపరేట్ వీడియో చేసామండి. సింహరాశి వారికి ఇలా ఉండబోతుందని. సో ఆ వీడియో గమనిస్తే ఇంకా మీకు అవగాహన వస్తుంది. సింహరాశి వారు ప్రస్తుతం అష్టమ శని కాలంలో ఉన్నారండి. సో ఈ యొక్క అష్టమ శని వల్ల ఏంటంటే కెరీర్ మరియు ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని చెప్పాలి. మీరు చేసే ప్రయత్నాల ఫలితాలు ఇవ్వటం లేదు, అడ్డంకులు పెరిగాయి. కానీ జూన్ 2 తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటకంలోకి రావటం వల్ల ఈ అష్టమ శని యొక్క ప్రతికూల ప్రభావాలు 50% పాటుగా తగ్గుతున్నాయి. అంటే మీ జీవితంలో పెద్ద పాజిటివ్ మార్పులు ప్రారంభమవుతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చండి. మొదటిగా ఆరోగ్యం. సో హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మొత్తంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీకు ప్రయాణాలు చేయాలని, ఫిట్నెస్ యాక్టివిటీస్లో చేరాలని మీకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ వస్తుందండి. యోగా కానీ, స్విమ్మింగ్, జిమ్ముకు ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ జూన్ 8 నుండి 15 మధ్య ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సో ఈ వారం రోజులు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అది ఏమై ఉండొచ్చు అంటే కొంతమందికి జ్వరం కావచ్చు, చెవి, ముక్కు, గొంతు నొప్పులు, అంటే ఈఎన్టీ సమస్యలు కానీ, ముఖ సంబంధమైన సంబంధిత సమస్యలు. ఈ సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాలి. వేడిగా ఉన్న ఆహారం తక్కువ చేయాలి. నీరు బాగా తీసుకోవటం. సో జూన్ 15 తర్వాత ఆరోగ్యం పూర్తిగా నార్మల్గా మారుతుందండి. సో ఆ 8 నుంచి 15 మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ధనము మరియు ఆర్థిక పరిస్థితి చూస్తే, సో జూన్ మాసం మీ ఆర్థిక పరిస్థితికి అద్భుతంగా ఉండబోతుందండి. బుధుడు, శుక్రుడు మీ లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ప్రవాహం చాలా బాగుంటుంది. సో మీ యొక్క రాశి నుండి 11వ స్థానంలో 2 మిత్రగ్రహాలు బుధుడు, శుక్రుడు కలుస్తూ ఉన్నాయి మిథునంలో. సో జూన్ 5 నుండి 30 మధ్య 2 పెద్ద ఆర్థిక లాభాలు వస్తాయి. ఒకటి, మార్కెట్లో ఇరుక్కున్నటువంటి ఒక డబ్బు రికవరీ. సో చాలా కాలంగా ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు పెండింగ్ చెల్లింపులు అకస్మాత్తుగా క్లియర్ అవుతాయి. అది ఒకటోది. రెండవది ఏంటంటే క్లయింట్లతో లాభదాయకమైన డీల్స్ క్లోజ్ కావటం, అదేవిధంగా కొత్త ఒప్పందాలు చేసుకోవటం, లాభదాయకమైన ప్రాజెక్టులు, గొప్ప గొప్ప క్లయింట్లు మీకు వస్తారని చెప్పవచ్చండి. అదేవిధంగా అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం బలంగా ఉంది. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఏది ఏమైనా మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. సో పర్సన్ టు పర్సన్ వారి యొక్క లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాస్త. అంటే ఈ నెలలో ఆర్థిక సమస్యలు దాదాపుగా ఉండవని చెప్పాలి గోచార రీత్యా. మరి గురు సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా? వచ్చే 6 నుండి 8 నెలల పాటుగా గురుగ్రహం మీ యొక్క 12వ స్థానంలోకి వెళ్ళటం వల్ల వచ్చే 6 నుండి 8 నెలల్లో అనేకమైన ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఒకటి, కెరీర్ మరియు నివాస మార్పు. మీ యొక్క నివాస స్థలము లేదా ఆఫీస్ స్థలంలో పెద్ద మార్పు ఏదైనా రావచ్చు. కొత్త ఇంటికి మారటం కావచ్చు, కొత్త నగరానికి రిలోకేట్ కావటం, ఆఫీస్ షిఫ్ట్ అవ్వటం లాంటివి జరిగే అవకాశం ఉంది. మరి చట్టపరమైన మరియు ప్రభుత్వ విషయాలు చూస్తే ఈ గురుడు యొక్క దృష్టి అనేది 4వ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు ముందుకు కదలటం ప్రారంభమవుతాయి. అదేవిధంగా 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో ఆగిపోయిన ప్రభుత్వ ఫైళ్ళు పరిష్కారానికి చేరుకుంటాయని చెప్పాలి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి సో ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా ప్రాపర్టీ మరియు కుటుంబ విషయాలు చూస్తే గురుడు యొక్క 5వ దృష్టి చేత ఆయన 4వ స్థానం మీద
సో ప్రభావం చూపిస్తూ ఉంటారు. అది ఏ రాశి అయ్యారంటే అదొక వృశ్చిక రాశి, మిత్ర స్థానం అని చెప్పవచ్చు. కుజుడింట్లో సో ప్రాపర్టీ కొనడం, అమ్మటం లేదా నిర్మాణం చేసే బలమైన అవకాశం కూడా కనబడుతూ ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగటం, పెళ్లి లేదా సంతాన ప్రాప్తి కొంతమందికి సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందండి. మరి ఆరోగ్యం మరియు శత్రువులు కనుక చూస్తే గురుడు యొక్క 7వ దృష్టి చేత మీ యొక్క 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకోవడం, బాధ పెడుతున్న శత్రువుల నుండి ఉపశమనము, వారు మిమ్మల్ని ఏమి చేయలేకపోవటము అదొకటి. సో అప్పులు మరియు ఆ వ్యాపారం దృష్టికి వస్తే గురుడు యొక్క 9వ దృష్టి అనేది దానివల్ల మూసివేసిన వ్యాపారాలు లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. లాభదాయకమైన డీల్స్ జరుగుతాయి, అప్పుల భారం కూడా తగ్గుతుంది. మరి కుటుంబ జీవితం చూస్తే సో కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. 2 లేదా 3 రోజుల కుటుంబ ట్రిప్ లేదా తీర్థయాత్ర వెళ్ళే బలమైన అవకాశం కనపడుతూ ఉందండి. సో ఇంటి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రిసిటీ మీద కొంత ఖర్చు పెట్టాల్సి రావటం ఇలాంటిది. సో పిల్లలకు విషయంలో ఒక మంచి పాజిటివ్ అద్భుతమైన మాసం అని చెప్పొచ్చండి. విద్యార్థులు లేదా పెద్ద పిల్లలు చదువు లేదా కెరీర్ కోసం వేరే చోటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు పిల్లలతో ప్రేమతో కూడిన బంధాన్ని ఏర్పరచుకుంటారండి. రేప బాగుంటుంది. వారి కోరికలు తీర్చడానికి, వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. సో జాబ్ విషయంలో చూస్తే, ఉద్యోగము మరియు కెరీర్ కనుక చూస్తే ఈ యొక్క గురుడి యొక్క దృష్టి మీ కెరీర్ స్థానం మీద పడడం వల్ల పని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలండి. ముఖ్యంగా జూన్ 5 నుండి 30 మధ్య ఆఫీస్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క టార్గెట్లు విజయవంతంగా సాధించగలుగుతారు అని చెప్పవచ్చు. ఎఫర్ట్స్ పెడతారు, దానికి తగినట్టు ఫలితం వస్తుంది. సహోద్యోగులతో, మీ యొక్క కొలీగ్స్తో కూడా సంబంధాలు బలపడతాయని చెప్పాలండి. సీనియర్ల నుంచి కూడా మీ పనికి, మీరు చేసిన ఎఫర్ట్స్కి గుర్తింపు వస్తుంది. మరి వ్యాపారం చూస్తే 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. వ్యాపారులకు ఈ నెల 2 భాగాలుగా ఉంటుంది. మొదటిగా ఏంటంటే జూన్ 1 నుండి 15 వరకు కాస్త కష్టమైన దశ అని చెప్పాలి. ఈ కాలం ఈ 1 నుంచి 15 రోజుల పాటుగా నెమ్మదిగా ఒత్తిడితో కూడుకొని ఉంటుందండి. సో ఎక్కువ కష్టపడినా తక్కువ సేల్స్ మాత్రమే వస్తాయి. ప్రభుత్వ చెల్లింపులు లేదా పెనాల్టీల గురించి కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో కాస్త ఓపిక పట్టాలండి. కష్టపడడం కాదు, సిస్టమ్ని సరి చేసుకోండి, కొత్త ప్లాన్స్ చేయండి. సో మరి జూన్ 16 నుండి 30 వరకు చూస్తే అద్భుతమైన పునరుద్ధరణ అంటారు కదా. సూర్యుడు మీ యొక్క రాశాధిపతి మిథునంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపారం నాటకీయంగా పుంజుకుంటుంది అని చెప్పాలండి. పాత క్లయింట్ తిరిగి వస్తారు, సేల్స్ కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పవచ్చండి. కొత్త ఆర్డర్స్ వస్తాయి, క్యాష్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది, మెరుగవుతుంది అని చెప్పాలి. సో ఈ సెకండ్ హాఫ్ అనేది మీ యొక్క వ్యాపారానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ యొక్క రవి అనే గ్రహం బుధుడింటికి, వ్యాపార స్థానానికి, లాభస్థానానికి వెళ్ళినప్పుడు, బుధుడింటి సహజంగా బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి. మరి ప్రేమ మరియు వివాహ సంబంధాల విషయానికి వచ్చే వరకు సంబంధాలు తీపి మరియు పులుపులాగా సో డైనమిక్తో కూడుకుని ఉంటాయండి. ప్రారంభంలో మొదట్లో ఇద్దరు భాగస్వాములు తమ పనుల్లో బిజీగా ఉండవచ్చు. సో మీరిరువురు కలిపి గడిపే సమయం కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ జూన్ 10 తర్వాత ఏదైనా కొత్త ప్రాంతానికి, కొండ ప్రాంతానికి కావచ్చు, ఇలాంటి వాటికి ట్రిప్ వెళ్ళే బలమైన అవకాశం ఉంది. లేదా మీ యొక్క భాగస్వామి కోపం లేదా అసంతృప్తిని పరిష్కరించడానికి ఒక చక్కని గిఫ్ట్ కూడా కొని ఇచ్చే అవకాశం కనపడుతుంది. మరి జూన్ 1 నుండి 7 వరకు ఆర్థిక ప్రవాహం, మనీ ఫ్లో అనేది మెరుగవుతుంది. జూన్ 2 నుండి గురు ప్రవేశంతో అష్టమ శని ప్రభావం 50% తగ్గుతుందండి. ఈ యొక్క సింహరాశి నుండి అష్టమ స్థానంలో శని ఉన్నారు. ఎప్పుడైతే మీకు శుభగ్రహం గురుడు వచ్చి 9వ దృష్టితో శని చూస్తూ ఉంటారో అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. జూన్ 8 నుంచి 15 లోపల ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 16 నుండి 30లో వ్యాపారం రికవర్ అవుతుంది. కెరీర్లో టార్గెట్ అచీవ్మెంట్ అనేవి అన్నీ కూడా జరగబోతున్నాయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఏది ఏమైనా అష్టమ శని ప్రభావం మెల్లిమెల్లిగా మనకు తగ్గబోతుంది కాబట్టి మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్కి ఫలితం రాబోతుంది. ఇంతకాలం డిలే చూసి ఉన్నారు కదా. సో కాబట్టి ఏం లేదు, మీ యొక్క ఆర్థిక స్థితి, కెరీర్, ప్రాపర్టీ, కుటుంబ శుభకార్యాలు, ఆరోగ్యం అన్నిటినీ మెరుగుపరిచే ఒక దివ్యమైనటువంటి గోచారం ఈ యొక్క గురుగ్రహ గోచారం అండి. సో కాబట్టి గురుడు జలరాశిలో ఉన్నారు. శివుడికి అభిషేకాలు చేసుకోవడం, దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన ఇలాంటి చేస్తూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీ యొక్క రాశాధిపతి రవి కాబట్టి 10-11 స్థానాల్లో ఉన్నారు. మీ యొక్క వాక్కుకు బలము, మీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగుండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆత్మస్థైర్యం బాగుండాలన్నా, సూర్యభగవానుడికి ఉదయం స్నానం చేసిన వెంటనే అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదవడం లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు రికవర్ బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్పవచ్చండి. ఫ్రెండ్స్, ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి.
ఇందులో 30 వీడియోలు ఉంటాయి. రోజు ఒక వీడియో చూడండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని చూసే విధంగా డిజైన్ చేయబడింది. సో నో ప్రెషర్. జస్ట్ ఒక రోజుకు ఒక 30 నిమిషాలు, అరగంట సేపు మీరు టైం స్పెండ్ చేయగలిగితే చాలండి. నోట్ చేసుకోవడం, వీడియోస్ చూడడం, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే 30 డేస్ తర్వాత మీరు మొదట్లో జీరో నాలెడ్జ్తో వచ్చినా కూడా 30 డేస్ తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకం కూడా మీరు పరిశీలించుకునే స్థాయికి మాత్రం వెళ్తారని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.